హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ప్రాబ్లం 8 అయితే చేయబోతున్నాము. అండ్ మనం ప్రీవియస్లో చూసుకున్నట్లయితే ఇండెక్స్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. సో మనం ఇండెక్స్ అనేది యూజ్ చేసి క్యారెక్టర్స్ అనేవి యాక్సెస్ చేస్తాం, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇది కూడా సేమ్ అలానే మనం ఇండెక్స్ అనేది యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నాము. కాకపోతే మీరు ప్రీవియస్లో నేర్చుకున్న దానికన్నా కొద్దిగా వేరే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రోగ్రాంలో, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ 3 డిజిట్ నంబర్స్ అంటున్నాడు, ఓకేనా. సో ఇక్కడ నేను ఇన్పుట్ బేస్ చేసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం ఇన్పుట్ చూసుకున్నట్లయితే 333 అని 3 టైమ్స్ అయితే ఉంది ఇన్పుట్ అనేది, ఓకేనా. 333 అనేది ఉంది. అవుట్పుట్ చూసుకున్నట్లయితే 9 ఉంది. సో ఎలా 9 వచ్చింది? సో ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ మొత్తం యాడ్ అవుతుంది, ఓకేనా. ఇన్పుట్ అనేది ఇండెక్స్ లాగా డివైడ్ అయ్యి ఒక్కొక్క లెటర్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేసి, స్ట్రింగ్లో ఉంటాయి కదా, అది ఇంటీజర్లా కన్వర్ట్ చేసి మనం అవన్నిటిని యాడ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఇది మన ప్రోగ్రాంలో యూజ్ చేయాల్సిన లాజిక్ అనేది, ఓకేనా. మీకు ప్రోగ్రామ్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా అర్థమవుతుంది క్లియర్గా. అండ్ ఇక ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఏ డేటా టైప్లో తీసుకోవాలి? మనకి యూజర్ అనేటి వాడు ఇంటీజర్ డేటా టైప్లో అయితే నంబర్స్ అయితే ఇస్తాడు, ఓకేనా. కాకపోతే మనం వీటిని సో ఎలా మనం ఆ డేటా టైప్ని తీసుకోవాలి అనేది అయితే అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇంటీజర్లో తీసుకోవాలంటే ఇంటీజర్లో తీసుకోవచ్చు, స్ట్రింగ్లో తీసుకోవాలంటే స్ట్రింగ్లో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ అనేది మీకు చెప్తాను. సో దాన్ని బట్టి ఏ డేటా టైప్లో ఇన్పుట్ అనేది తీసుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అనేది అయితే మీకే అర్థమవుతుంది, ఓకేనా. సో యూజర్ అనేటి వాడు ఇన్పుట్ అనేది నంబర్స్లో ఇస్తాడు. సో అది స్ట్రింగ్లో తీసుకోవచ్చు అండ్ ఇంటీజర్లో అయితే తీసుకోవచ్చు, రెండిట్లో తీసుకోవచ్చు. కాకపోతే సో స్ట్రింగ్లో తీసుకున్నట్లయితే మనం ఒక్కొక్క లెటర్ని యాక్సెస్ చేయాలి కాబట్టి మనకి ఇండెక్స్లో ఈజీగా ఉంటుంది అది, ఓకేనా, యాక్సెస్ చేయడానికి. సో ఎందుకంటే ఇండెక్స్ అనేది స్ట్రింగ్కి మాత్రమే వర్తిస్తుంది, ఇంటీజర్కి వర్తించదు. సో ఈజీగా యాక్సెస్ చేసి ఆ యాక్సెస్ చేసిన దాన్ని మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేయవచ్చు మనం. సో మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి అప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ కోసం అవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇన్పుట్ అనేది ఇంటీజర్ డేటా టైప్లో తీసుకుంటే అప్పుడేమవుతుంది, మీరు ఇంటీజర్ డేటా టైప్లో తీసుకుంటే వాటిని ఇండెక్స్ తోటి మీరు యాక్సెస్ చేయలేరు, ఓకేనా. దానికోసం మీరు మళ్ళీ స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి అప్పుడు యాక్సెస్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. కొద్దిగా లాంగ్ ప్రాసెస్ ఉంటుందా. సో మనం ఫస్ట్ స్ట్రింగ్లోనే తీసుకుందాం, ఓకేనా. నంబర్ ఈక్వల్ టు ఇన్పుట్, ఓకేనా. నేను స్ట్రింగ్లో అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో అక్కడ ఆల్రెడీ 3 డిజిట్ నంబర్ ఇస్తా అని క్వశ్చన్లో అయితే మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇండెక్స్ తోటి ఆ 3 డిజిట్ని యాక్సెస్ చేయాలి, ఓకేనా. ఇక్కడ నేను డిజిట్ 1 అని అయితే తీసుకుంటున్నాను, మనకి ఈజీగా అర్థం అవడానికి ఉంటుందని, ఓకేనా. సో డిజిట్ 1లో నేను ఏం చేస్తున్నానంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అందులోకించి నేను 0 ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా. 0 ఇండెక్స్ అనేది యాక్సెస్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను డిజిట్ 2 కూడా అలానే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే డిజిట్ 1లో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో 3 డిజిట్స్ అయితే ఇస్తాడు కదా. సో అందులో ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉంటుందో అది తీసుకున్నాను, అండ్ సెకండ్ ఇండెక్స్లో ఉన్నది తీసుకున్నాను, అండ్ థర్డ్ ఇండెక్స్లో ఉన్నది తీసుకున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఇండెక్స్ అప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2, ఓకేనా. ఇక్కడ 3 నంబర్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? సో ఇవి ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి, ఓకేనా. ఇంటీజర్లో కన్వర్ట్ చేసి యాడ్ చేయాలి మనం. అండ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్. ఇప్పుడు మనం ఇందులో ఈ డిజిట్ 1, డిజిట్ 2, డిజిట్ 3 ఈ మూడుని యాడ్ చేయాలి, ఓకేనా. కాకపోతే మనం ఈ మూడుని యాడ్ చేయలేం, ఎందుకంటే ఇవి స్ట్రింగ్లో ఉన్నాయి, ఇంటీజర్లో లేవు. ఇప్పుడు ఇవి యాడ్ చేస్తే యూజర్ ఏదైతే మనకి ఇన్పుట్ ఇచ్చాడో అదే విధంగా వస్తుంది. మనం ఇవి ఇంటీజర్లో కన్వర్ట్ చేసి అప్పుడు మనం యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఇందులోనే ఇంటీజర్ కన్వర్ట్ చేసి ఇందులోనే యాడ్ చేసేద్దాం, ఓకేనా. int of digit 1 plus int of digit 2 int of digit 3, ఓకేనా.
ఇక్కడ మనం ఎలా చేసాం ప్రోగ్రామ్ అనేది మీకు సింపుల్గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్లో అయితే మనం ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో అది మనం 3 డిజిట్స్లో తీసుకున్నాం నంబర్ అనేది. సో ఆ 3 డిజిట్స్ని మనం ఒక్కొక్క డిజిట్గా డివైడ్ చేసాం. అంటే ఇండెక్స్ యూజ్ చేసి ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసాం. సో డివైడ్ చేసిన దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఒక్కొక్క దాన్ని ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం మూడుని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. 3 3 3 అనేది ఇస్తున్నాను అండ్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 9 వచ్చింది. ఓకేనా? ఇక్కడ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఎంత 9 కదా. సో 9 వచ్చింది. అండ్ మనం ఇంకొక అవుట్పుట్ అనేది తీసుకుందాం. ఇప్పుడు నేను 5 6 2 తీసుకుంటున్నాను. 13 వచ్చింది. సో ఎలా 13 వచ్చింది? 5 ప్లస్ 6 ఎంత 11. 11 ప్లస్ 2 ఎంత 13. ఓకేనా? 13 వచ్చిందా పర్ఫెక్ట్గా మనకి. సో ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, మర్చిపోకండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.